టీఎస్ఎంసెట్ 2025 అండ్ ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ అనేవి ఇచ్చేశారు. ర్యాంక్ కార్డ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకున్నారు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ లేదంటే సోర్సెస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటి అనేది కొంతమంది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో కొంతవరకు ఫేక్ అయితే ఉంటుంది. అండ్ వాటిని నమ్మి మీరు కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు వచ్చే కాలేజీలో సీటు కూడా పోతుంది, లేదంటే సీటు కూడా రాకపోవచ్చు. ఒకవేళ వచ్చిన టాప్ కాలేజీలో సీట్ రాకుండా వేరే కాలేజీలో కూడా సీట్ రావచ్చు. ఈ యొక్క టైంలో మీరు చాలా అంటే చాలా పేపర్ వర్క్, హార్డ్ వర్క్ అనేది చేయాలి. అండ్ అంతేగాని రిజల్ట్స్ ఇచ్చేశారు, ర్యాంక్ కార్డ్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఇంకా కౌన్సిలింగ్ టైంలో చూసుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మీరు అందరూ కూడా మిస్టేక్స్ చేస్తున్నట్లే. మీ ర్యాంక్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ లేదంటే వేరే వెబ్సైట్లో చెక్ చేసుకోవడం కాదు, ఇంకా చెక్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవేంటనేది కూడా చాలా మందికి కూడా తెలియదు. అవన్నీ వచ్చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా టాప్ కాలేజీలో సీట్ అయితే వస్తుందన్నమాట. ఇలా మీకు మీరన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అయితే మేమే మీ ర్యాంక్ను బేస్ చేసుకొని టాప్ కాలేజెస్ ఏమొస్తున్నాయి, మీ ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది మీకు అనేది కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ డిసిషన్ మేకింగ్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా మీకు అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి ఉంటుంది. అందులో వచ్చేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 24/7 ఎవరు మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ జాయిన్ అవ్వాలనుకున్న వారు ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని పేమెంట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పేమెంట్ ఐడి అండ్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు అయితే సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8179406281కి మీరైతే సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మనమైతే చూద్దాం. అండ్ చివరి వరకు అయితే ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్క డౌట్ కూడా మీకైతే క్లారిఫై అయితే అవడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ర్యాంక్ కార్డ్ వచ్చి ఒక వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, లేదంటే ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఇవన్నీ కూడా మీరు సెట్ చేస్తున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అయినట్లే ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి చూద్దాం వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 కట్ ఆఫ్ అనేది వెరిఫై చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. జస్ట్ ఐడియా కోసం మాత్రమే. ఈ యొక్క కట్ ఆఫ్స్ అని కూడా ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీకు టోటల్గా 3 రౌండ్స్ జరుగుతాయి. ఒక 3 రౌండ్స్లో ఏమవుతుందంటే ఫర్ సపోజ్ ఏదో ఒక కాలేజ్ తీసుకోండి, అది ఫస్ట్ రౌండ్లో మీకు ఒక 20K వెళ్ళొచ్చు. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఒక 35K వెళ్ళింది అనుకోండి. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో ఇది వచ్చేసి మళ్ళా 25K చూపించవచ్చు. మీరేం చేస్తారు, ఫైనల్ ఫేజ్ది మీరైతే చూసుకొని 25K వచ్చింది కదని చెప్పేసి ఆ కాలేజే పెడతారు, లేదంటే దాని కింద ఉన్న కాలేజెస్ లేదంటే దాని ముందున్న ఎలా పెడితే అలా పెట్టేస్తారు. అలా కాకుండా ఫస్ట్ రౌండ్లో పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇదేమవుతుందంటే ఫస్ట్ రౌండ్లో మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు టాప్ కాలేజ్ ఉన్నట్లయితే. నెక్స్ట్ మరి సెకండ్ రౌండ్లో కూడా పెట్టుకున్న తర్వాత థర్డ్ రౌండ్లో అంటే ఆల్రెడీ సెకండ్ రౌండ్లో ఉన్న వాళ్ళు మెయిన్స్ లేదంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఆ కాలేజ్ నచ్చకపోతే కొంచెం మనీ ఉన్న వాళ్ళు వెళ్తారు కాబట్టి వెళ్తారు. అంటే థర్డ్ రౌండ్లో ఏమవుతుందంటే ఈ యొక్క ర్యాంక్ అనేది పెరగొచ్చు, లేదంటే తక్కువ ర్యాంక్ ఉన్నవాడు కూడా అప్లై చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి ఆ కాలేజ్ కూడా రావచ్చు. ఇలా మీకు అర్థం కాకుండా ఈ యొక్క ప్రాసెస్ మొత్తం జరిగిపోతూ ఉంటుంది. అంతేగాని పైకి కనపడేవి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే. అవే కరెక్ట్, అవే 100% కరెక్ట్ అని చెప్పేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నట్లే ఇందులో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి టోటల్ మనకి సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయి, కౌన్సిలింగ్ టైంకి 70K ప్లస్ ఉన్నాయి. తర్వాత కౌన్సిలింగ్ టైంకి ఒక 8,000 సీట్స్ అయితే యాడ్ చేశారు. టోటల్ 78K సీట్స్ అయితే ఉన్నాయి. ఇలా వెరిఫై చేసుకోవాలి. ఇయర్ కూడా సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. అది మనకి కౌన్సిలింగ్ టైంకి ఒక అప్డేట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారనేది కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు కూడా మీరైతే వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ 2022, 2023 కట్ ఆఫ్ కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎలా వెళ్ళింది, ఏ ఇయర్ పెరిగింది, ఏ ఇయర్ తగ్గింది, టాప్ కాలేజెస్ ఏమున్నాయి. ప్రతి ఇయర్ కూడా ఈ యొక్క టాప్ కాలేజెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను 1 by 1 కూడా. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ వచ్చేసి మీ ర్యాంక్ని బేస్ చేసుకొని, అంటే చాలా మందిలో రకరకాలన్నమాట. ఇప్పుడు 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మెంటర్షిప్లో జాయిన్ అయ్యేవాళ్ళు, లేదంటే వాళ్ళకి డౌట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి 1,00,000 ర్యాంక్ వచ్చింది, సిఎస్సి ఎక్కడ వస్తుందని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు. అది మీరు అక్కడ అందరూ మిస్టేక్ చేస్తుంది ఇదే. అంటే ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే సిఎస్సిఏ తీసుకోవాలి, సిఎస్సి తీసుకుంటేనే సాఫ్ట్వేర్ చేస్తాం, లేదంటే వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఆలోచిస్తారు. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, మీ ర్యాంక్ని బేస్ చేసుకొని బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టాప్ కాలేజీలో ఏ బ్రాంచెస్ వస్తున్నాయి, యావరేజ్ కాలేజీలో ఏమొస్తున్నాయి, యూనివర్సిటీస్లో ఏమొస్తున్నాయి, అటానమస్ కాలేజీలో ఏమొస్తున్నాయి, నాన్ అటానమస్ కాలేజీలో ఏమొస్తున్నాయి అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అంతేగాని 1,00,000 వచ్చింది, 1,50,000 వచ్చింది, సిఎస్సి తీసుకుంటా, చాలామంది కూడా చెప్పే ఉంటారు 1,50,000కి సిఎస్సి వచ్చేస్తుందని. అవన్నీ కూడా నమ్మి వెళ్ళారంటే మీరు మోసపోతున్నట్లే. ఇక్కడ ప్రతి ఒక్కరు చేస్తున్న మిస్టేక్ ఇదేంటంటే జస్ట్ మీరు దీని గురించి తెలుసుకునే లోపు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే బాధపడి మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ ఎంసెట్ రాసుకొని ఇవన్నీ కూడా టైం వేస్ట్. మీ అందరికి కూడా ఇదంతా టైం వేస్ట్ అనమాట. ఇవన్నీ తెలియక చేస్తున్న మిస్టేక్స్, ఇవన్నీ కూడా తెలియక చేస్తున్నారు అందరూ. అందుకని చెప్పేసి మీ ర్యాంక్ని బేస్ చేసుకొని మీ యొక్క బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి మీకు లిస్ట్ అనేది ఫైనల్ చేసి మీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుందని, నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంది, ప్రజెంట్ ట్రెండింగ్లో ఏముంది, ఒక 5 to 10 years తర్వాత ఒక ట్రెండింగ్ బ్రాంచ్ ఏది ఉండొచ్చు అనేది కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోవాలి. మీ యొక్క బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని కట్ ఆఫ్ కూడా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతే మీ ర్యాంక్కి టాప్ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అసలు సిఎస్సి తీసుకోవాలా, ఈసీయా, స్పెషలైజేషనా, సివిలా, మెకానిక్లా, అండ్ సైబర్ సెక్యూరిటీయా, బిజినెస్ సిస్టమా, డిజైనింగా, ఇలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా తెలియదు చాలామందికి. మీకు తెలిసి ఒక 4 to 5 బ్రాంచెస్ తెలుసు అంతే. ఈ 4-5 బ్రాంచెస్ ఉన్నాయనుకుంటారు చాలామంది. అండ్ అందులో మీకు బీటెక్లో 60+ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ అందులో మీకు ఎటు ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్ళొచ్చు. అదంతా కూడా మెంటర్షిప్లో వాళ్ళకి నేను ఆల్రెడీ లిస్ట్ అనేది ఇచ్చాను, కోర్సెస్ ఏమున్నాయి ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఆప్షన్స్ అనేవి ఎన్ని పెట్టుకోవాలో కూడా ఫైనల్ చేసుకొని మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. అంతేగాని ర్యాంక్ ఒక 50,000 వచ్చింది, ఒక 5 to 10 కాలేజెస్ నా చుట్టుపక్కల ఉన్నాయని పెట్టుకుంటానంటే అక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు అందరూ కూడా. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని ముందు ఏ బ్రాంచ్ తీసుకోవాలో డిసైడ్ అవ్వాలి. ట్రెండింగ్లో ఏముంది, ప్రజెంట్ ట్రెండింగ్ ఏముంది బ్రాంచ్ అనేది, తర్వాత కట్ ఆఫ్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు లిస్ట్ అనేది ఫైనల్ చేసుకొని వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంతేగాని మీరు చాలామంది ఇక్కడ చేసేది ఏంటంటే ఇంటర్మీడియట్లో కాలేజ్కి వెళ్ళే ముందు ఒక చుట్టుపక్కల ఏవో ఒక బీటెక్ కాలేజెస్ ఉంటాయి, అది మంచిదో కాదో కూడా తెలియదు వాళ్ళకి. ఆ కట్ ఆఫ్స్ ఇలా ఉంటాయి, అవన్నీ వెరిఫై చేసుకోవడం, నా కాలేజీలో ఏం చెక్ చేసుకోవాలి అవన్నీ కూడా చూసుకోకుండా పైకి బీటెక్ కాలేజ్ ఏదో ఒకటి బాగుందని చెప్పేసి జాయిన్ అయిపోయారు అనుకోండి, ఆ తర్వాత ఇంకా బాగుంటుంది మీ లైఫ్, అప్పుడే తెలుస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ ఎలా వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలామందికి తెలియదు. అండ్ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ కూడా మనం అయితే వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయా లేదా, అసలు కాలేజ్ ఎంతవరకు మంచిది ఏంటి, అసలు కాలేజ్ గురించి మొత్తం హిస్టరీ మొత్తం తీయాలి. ప్రీవియస్ ఇయర్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం చెక్ చేసుకోవాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన కాలేజ్ పెడితే ఇక్కడ మీకు సీట్ అనేది రాదు. ఒకవేళ వచ్చిన టాప్ కాలేజీలో సీట్ మిస్ అవుతారు. అవన్నీ కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనం కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఉంది ఏంటనేది చెక్ చేసుకోవాలి. ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇదేంటంటే ఆల్ ఇండియా వైజ్గా మనకి ఉన్న కాలేజెస్ అన్నిటికీ మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంటుంది. టాప్లో ఏమున్నాయి అవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్ఏఏసి గ్రేడ్, నాక్ గ్రేడ్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిలింగ్. ఇవన్నీ కూడా ప్రతి కాలేజ్కి నాక్ గ్రేడ్ అనేది ఉంటుంది. అటానమస్ కాలేజ్ కావచ్చు అండ్ యూనివర్సిటీస్ కావచ్చు, వీటికి టాప్ కాలేజెస్ అన్నిటికీ నాక్ గ్రేడ్ అనేది ఇస్తారనమాట, అప్రూవల్ చేసి ఇస్తారు. ఒక గ్రేడ్ అనేది ఎంత ఉందనేది మీరే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ గురించి చూడాలి. కాలేజ్ ఎంతవరకు మంచిది ఏంటనేది వాటి గురించి తెలుసుకోవాలి. అవన్నీ ఎలా తెలుస్తుంది అంటే మీరు చేసుకునే వర్క్, లేదంటే ఒక సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళ ద్వారా, లేదంటే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి మీరైతే మాట్లాడుకోవడం, చుట్టుపక్కల వాళ్ళని అడగడం, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కాలేజీలో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది, ఎడ్యుకేషన్
ఒక ఎలా ఉంది, మంచిగా ఇస్తున్నారా లేదా, అసలు క్లాసెస్ జరుగుతాయా? కొన్ని కాలేజెస్ పైకి మంచి కాలేజీలాగా ఉంటాయి, లోపలికి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్స్ అలా అంతగా ఏం బాగోదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ అసలు కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఉంటే ఎంతవరకు ఉన్నారు, అండ్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ మొత్తం ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కాలేజ్కి ప్లేస్మెంట్స్ వస్తున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. మరి ఇప్పుడు జాయిన్ అయ్యేది ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా చదివేది అంటూ ఏముండదు. ఒకవేళ చదివిన బీటెక్ అయిన వెంటనే మీరు జాబ్స్ అనేవి చేసుకోవాలి. కాబట్టి మెయిన్ ప్రయారిటీ మనం మంచి కాలేజ్కి ఇచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ప్లేస్మెంట్స్ కూడా వచ్చే కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి థర్డ్ ఇయర్ లేదంటే ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి. అందులో ఏదో ఒక కంపెనీలో మీరైతే ప్లేస్ అయితే అవ్వాలి, లేదంటే నెక్స్ట్ మీకు ఫ్యూచర్ అయితే ఉండదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏదో చదివాం, మీ ఇష్టం వచ్చిన బ్రాంచ్ తీసుకొని ఇష్టం వచ్చిన ఏదో ఆప్షన్స్ పెట్టొచ్చి ఏదో కాలేజీలో చదివేసామంటే ప్రతి ఇయర్ కూడా 3 to 5 lakh పీపుల్స్ స్టూడెంట్స్ బయటికి అయితే వస్తున్నారు. బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్తో ఒక 5 lakhs దాకా ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అందులో 1% నుంచి ఒక 10% లోపు కొన్ని సెక్టార్స్లో జాబ్స్ చేసుకుంటున్నారు, ఏదో దాంట్లో సెటిల్ అవుతున్నారు. మిగతా 90% పీపుల్ ఖాళీగానే ఉంటున్నారు బీటెక్ చేసి. అందుకని చెప్పేసి ఇక్కడ చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ కాలేజీలో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అండ్ మన ర్యాంక్ని బేస్ చేసుకొని ఏ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది అవన్నీ డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఆ ల్యాబ్స్ కొన్ని అయితే ఓపెన్ కూడా చేయరు, అలాంటి కాలేజెస్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా మీరే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ వస్తున్నాయా లేదా, లేదంటే మీరు ఆ టాప్ కాలేజ్ మంచిదైతే కొంచెం ఫ్రెండ్ సర్కిల్ అవన్నీ కూడా అన్ని సపోర్ట్ ఉంటే ఏ ఒక ఇంటర్న్షిప్స్ లేదంటే అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయా లేదా, నెక్స్ట్ హాస్టల్స్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. హాస్టల్స్ లేదంటే పీజీ అవైలబుల్గా ఉన్నాయా, మెయిన్ గర్ల్స్ అయితే అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. బాయ్స్ అన్న అయితే ఎలాగోలా ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా గర్ల్స్ అనేవాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ట్రాన్స్పోర్ట్ అవి ఏం లేకుండా ఏదో కాలేజ్ తీసుకొని తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి 1 to 1 ఫస్ట్ నుంచి. ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకున్న తర్వాత వీటి నుంచి ప్రయారిటీ మీరైతే డిసైడ్ చేయాలి. అంతేగాని మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఏవో టాప్ కాలేజ్ చెప్తున్నారు వీడియోస్ చూసేసి అవి ముందు పెట్టుకోవడం, లేదంటే ఎక్కడో వెబ్సైట్స్ సోర్సెస్ నుంచి కొన్ని కాలేజెస్ ప్రొవైడ్ చేస్తారు, అవే టాప్ కాలేజెస్ అనుకొని అవే ఫస్ట్ పెట్టుకోవడం, అందరూ చేస్తున్న మిస్టేక్స్ ఇవే. అందుకే ప్రతి ఒక్కరు కూడా టాప్ కాలేజీలో సీట్ అనేది రావట్లేదు. ఈ విషయంలో మీరు చాలా హార్డ్ వర్క్, పేపర్ వర్క్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కనుక్కొని ఇలా గైడెన్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని కనుక్కోవాలి. మెంటర్షిప్లో జాయిన్ అయితే ఒకరితో అయిపోతుంది. మంచి మెంటర్షిప్ ఎవరు ఇస్తున్నారు, గైడెన్స్ ఎంత కరెక్ట్గా ఇస్తున్నారు, అండ్ మెంటర్షిప్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎంతమందికి సీట్స్ వస్తున్నాయి కూడా మీరే చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మంచిగా గైడెన్స్ తీసుకొని మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని సపరేట్ వాట్సాప్ గ్రూప్లో వస్తున్న అప్డేట్స్ అన్ని ఫాలో అయ్యి, ఛానల్లో వస్తున్న అప్డేట్స్ అన్ని ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, డేట్స్, ప్రాసెస్ ఏంటి, కాలేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి సపరేట్ వాట్సాప్ గ్రూప్లో నేనే డైలీ మీకు అయితే అప్డేట్స్ ఇస్తాను. ఏ రోజు ఏ అప్డేట్ ఉంటే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కౌన్సిలింగ్ కూడా మీకు త్వరలోనే స్టార్ట్ అయితే అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసుకోండి, పేపర్ వర్క్. అంతేగాని చదివేసాం, ఎంసెట్ రాసేసాం, ఏదో ర్యాంక్ వచ్చింది, ఏదో కాలేజీలోకి వెళ్ళిపోయామంటే అయ్యే పనే కాదు. ప్రతి ఒక్కరు కూడా మీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఏ బ్రాంచ్ తీసుకోవాలని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని చాలామంది ప్రజెంట్ ట్రెండింగ్లో సిఎస్సిఏ ఉంది, 1,00,000 వచ్చినా కూడా నాకు సిఎస్సి కాలేజే కావాలంటే వస్తుంది, అందులోకి వెళ్ళి చదువుకున్నా ఒకటే, ఇంట్లో కూర్చొని చదువుకున్నా ఒకటే అని చెప్పేసి నేనైతే చెప్తా ఉన్నాను చాలామందికి కూడా. అవన్నీ కూడా మీరైతే వెరిఫై చేసుకోవాలి. అందుకని ఇది చాలా మీకు మంచి టైం. ఈ టైం మళ్ళీ పోయిందంటే మళ్ళీ రాదు. వన్స్ ఒక్కసారి ఒక టైం అనేది మిస్ అయ్యారంటే మళ్ళీ 1 year వేస్ట్ చేస్తే కానీ మళ్ళీ ఎంసెట్ రాదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఫైనల్ చేసుకొని లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాతే మీరు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. ఇవన్నీ కూడా నేనైతే లిస్ట్ అయితే ఇచ్చేస్తాను. మెంటర్షిప్లో మీరు కనుక జాయిన్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. ఈ QR కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ చేసుకోండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ వాట్సాప్ నెంబర్కి అండ్ స్క్రీన్ షాట్
పేమెంట్ ఐడి అండ్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి మీరు సెండ్ చేయండి. అంతేగాని మీ యొక్క డౌట్స్ కోసం లేదంటే ఫ్రీగా ఉన్నాం ఏదో ఒకటి మాట్లాడేద్దామని చెప్పేసి చాలామంది కాల్స్ మెసేజ్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ అలా అయితే ఎవరో చేయకండి. డైరెక్ట్గా మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్ మెంబర్షిప్లో జాయిన్ అయిపోండి. నేనైతే అని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ.